ముఖాల నుంచే సప్తస్వర విద్య వచ్చిందన్నప్పుడు, పంచముఖాల నుంచే నామ శివాయ వచ్చినప్పుడు పంచాక్షరి సంగీత విద్యకు సంబంధం ఉందా లేదా? కనుక నాదాధారము శివుడే. అందుకే సదాశివమయమగు నాదోంకార విధులు అంటాడు త్యాగయ్య మరొక చోట. నాదతనుమరిశం శంకరం అన్నాడు. నాదతనుని యొక్క 5 వదనములే సజ్జోజాతి వదనములు. అందుకే పంచాక్షరి విద్యలోనే సంగీతం దాగి ఉన్నది, అక్షరములు దాగి ఉన్నాయి. అందుకే పంచాక్షరి విద్య సారస్వత విద్యల్లో ఒకటిగా తంత్రశాస్త్రాలు చెప్తున్నాయి. సారస్వతి విద్యలో అంటే అద్భుతమైన శాస్త్రజ్ఞానం, సాహిత్య జ్ఞానం కలగడానికి కొన్ని ఉపాసనలు చెప్పారు. అవి సరస్వతి ఉపాసన, హయగ్రీవ ఉపాసన ఇత్యాదులు ఉన్నాయి, దక్షిణామూర్తి ఉపాసన. అలాగే పంచాక్షరి ఉపాసన కూడా అలాంటి విద్యలను ఇస్తుంది. అలాంటి శక్తి ఉంది పంచాక్షరికి. ఏమివ్వదండి పంచాక్షరి, అది మహాకల్పవృక్షం, దేన్నైనా ప్రసాదిస్తుంది. అది గురుకృప వల్ల లభించడంతో సిద్ధమంత్రం అయిపోయింది. తనంత తాను చేస్తే సాధ్యమంత్రం గురుకృపతో పొంది పరమ చిత్తశుద్ధితో శ్రద్ధతో చేశాడు, చెక్కు చెదరకుండా. గురువుపై భక్తి, శివునిపై భక్తి, మంత్రంపై నిష్ఠ, ఈ 3 గట్టిగా ఉండడంతో అతనికి అర్థమైంది గానమునకు ఆధారం నాదం, నాదము శివస్వరూపము. అందుకే శివునికి నాదమునకు గురించి చెప్తూ శివపురాణంలో ఒక మాట చెప్పాడు. అందుకే అంతరం నాస్తి నాదస్యచ శివస్యచ అన్నాడు. శివునికి నాదమునకు భేదము లేదు అని ఒక రహస్యం తెలుసుకున్నట్ట అనుభవం ద్వారా. పైగా ఇతనికి వేణుగానం ఒకటి అలవాటు ఉంది కదా, ఆ వేణుగానం ఒక అలవాటు, పంచాక్షరి ఒక అలవాటు. ఈ పంచాక్షరి మౌనంగా చేస్తున్న కొద్దీ అజపాజపంగా మారిపోయింది అతనికి. ఇది మామూలుగా మనకు లభించే సూక్ష్మ క్లుప్తపరిచిన సెక్యులర్ పెరిగి పురాణంలో దొరకదు. విస్తారం కూడా పెరిగి పురాణంలోనూ ఉపమన్యువు రచించిన శివభక్త విలాసంలో ఈ విస్తారం కనబడుతుంది. కానీ గానమునకు నాదం ఆధారమైతే నాదము శివస్వరూపము అని చెప్తూ ఈ పంచాక్షరి అజపాగా మారిపోయింది అతనికి. అజప అంటే ఊపిరిగా మంత్రం మారిపోవడం.